అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు కూడా రాబోయే రోజుల్లో దర్శి టీడీపీ బాధ్యతలు చేపట్టనున్నారు అనే అంశం ఈ మధ్యకాలంలో దర్శి ప్రాంతంతో పాటు ఒంగోలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా వేదికగా కూడా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా కూడా ఆయన 2014 నుంచి 19 వరకు ఫుల్ టైం మంత్రి, తెలుగుదేశం పార్టీ టైంలో ఆయన ఫుల్ టైం మంత్రిగా పనిచేయడం జరిగింది. రవాణా శాఖ మంత్రిగా కూడా ఆయనకు ఒక మంచి పేరుంది. వివాద రహితుడిగా కూడా మరి ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. అప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద కూడా ఆయన స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. స్టేట్ బైఫర్కేషన్ అయింది. అదేవిధంగా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది ప్రముఖులకు ఫుల్ టైమ్గా కూడా మంత్రి పదవి కేటాయించినటువంటి పరిస్థితులు. ఆ టైంలో సిద్ధారాఘవరావుకు చంద్రబాబు నాయుడు గారు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆయన వివాదరహితుడు, ఒక మంచి శాఖ కనుకిస్తే అది యాక్టివ్గా ముందుకు పనిచేస్తారని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో హేమాహేమిలు మహామహులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సిద్ధారాఘవరావుకు మరి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఫుల్ టైం మంత్రిగా చేసేటువంటి అవకాశం వచ్చింది. అయితే 2019లో చూసినట్లయితే మరి ఆయన ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపి అప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి అప్పుడు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరి ఇక్కడ ఎంపీగా బరిలో దిగడం జరిగింది. ఆపోజిట్గా కూడా మనకి మా వైవి సుబ్బారెడ్డి గారు నుంచున్నటువంటి పరిస్థితి. సుబ్బారెడ్డి గారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద వైసీపీ తరఫున సుబ్బారెడ్డి గారు గెలుపొందినటువంటి పరిస్థితి. 2019కి వచ్చేసరికి మరి అప్పట్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓడిపోవడం జరిగింది. 2019కి వచ్చేసరికి వైసీపీ నుంచి కూడా మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆఫర్ వచ్చింది. 2019లో ఆయన్ను ఒంగోలు ఎంపీ సీట్ ఇస్తామని చెప్పేసరికి మరి అప్పట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలోకి వెళ్ళడంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేయడానికి సిద్ధారాఘవరావు గారిని బరిలో దిగటం జరిగింది. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడటం జరిగింది. సిద్ధారాఘవరావు గారు భారీ మెజార్టీ, మరి మాగుంటకు భారీ మెజార్టీ రావటం, సిద్ధారాఘవరావు గారు కూడా ఓడిపోవడం జరిగింది. 2019 తర్వాత కూడా మరి కొన్ని, ఎందుకంటే స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయినటువంటి సిద్ధారాఘవరావు గారు మరి కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు, వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీ దాదాపుగా ఎలక్షన్ అయిపోయినాక 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా సైలెంట్గా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నా కూడా అక్కడ లోకల్గా దర్శి ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్గా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా మరి అక్కడ మనం చూసినట్లయితే గుట్టుపాటి లక్ష్మి గారు కొనసాగుతూ ఉన్నారు. ఆమె 2024 ఎలక్షన్లో తొలిసారి ఎమ్మెల్యేగా కూడా ఆమె అక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది దర్శిలో. అయితే 2500 పై మెజార్టీ, 2500 పై ఓట్లతోటి ఆమె ఓటమి చవిచూసినటువంటి పరిస్థితులు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. రాజకీయంగా సిద్ధారాఘవరావు లాంటి ఒక లీడర్ కనుక మళ్ళీ దర్శి ప్రాంతంలో కనుక యాక్టివ్ అయితే రాబోయే రోజుల్లో అక్కడ రాజకీయాలు యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే బూచేపల్లి కుటుంబానికి ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తి ఒక సిద్ధారాఘవరావు గారు అనేది దర్శి ప్రాంతంతో పాటు చేమకుర్తి, ఒంగోలు ప్రాంతాల్లో కూడా మరి ఒక పేరున్నటువంటి సందర్భాలు. ఇప్పుడు ఆయన యాక్టివ్ చేసేందుకు కూడా తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నా కూడా అవి ఇంతవరకు కొలిక్కి రాలేదు. త్వరలో మరి ఇప్పుడు ఉన్నటువంటి లోకేష్ గారు కూడా కొంత టీంని అంతా కూడా పొలిటికల్గా సిట్రైట్ చేస్తూ ఉన్నారు. తాజాగా కూడా మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులను కూడా తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో రాజకీయంగా కూడా అది కొంత సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అని అందరూ భావిస్తూ ఉన్నారు. మరి లోకేష్ టీంలోకి సుధీర్ని తీసుకునేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. యువకుడైనటువంటి సుధీర్ని కనుక లోకేష్ టీంలోకి లాగేసుకుంటే రాబోయే రోజుల్లో సిద్ధారాఘవరావు కుటుంబానికి కూడా మరి ఎందుకంటే వారి కుటుంబం సక్సెస్ అయింది తెలుగుదేశం పార్టీలోనే. మరి ఆయన ఎమ్మెల్సీగా చేసినా కానీ, ఎమ్మెల్యేగా చేసినా, మంత్రిగా చేసినా, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చేసినా, ఇన్ని పదవులు చేసినా కూడా సిద్ధారాఘవరావు గారు తెలుగుదేశం పార్టీలోనే పదవులు చేశారు. ఆ పదవులకు వన్నె తెచ్చారు. రాజకీయంగా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీలోనే. మళ్ళీ తెలుగుదేశం నుంచే వారు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని సంకల్పిస్తూ ఉన్నారు. ఆయన కుమారుడు సుధీర్ను కూడా లోకేష్ టీంలోకి తీసుకునేలాగా కూడా సిద్ధారాఘవరావు గారు తెర వెనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి రాబోయేది కూడా లోకేష్ టీమే. మనం అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ టైం కూడా లోకేష్ని సీఎం చేయాలనేది వారు సంకల్పిస్తూ ఉన్నారు. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సంస్కరణలు, కొన్ని ఆలోచనలు కూడా లోకేష్ తోటి పంచుకొని ముందుకు సాగుతున్న వేళ రాజకీయంగా ఒక కుటుంబం సక్సెస్ కావాలంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళినప్పుడే వారు సక్సెస్ అవుతారు. రాజకీయంగా సిద్ధారాఘవరావు గారు కనుక దర్శిలో యాక్టివ్ అయితే వచ్చే పరిస్థితులు అన్ని తదితర అంశాలు కూడా మీరు మాతో పంచుకోండి. సుధీర్ని యాక్టివ్ చేస్తారా, రాఘవరావు గారు యాక్టివ్ అవుతారా అనేది కూడా మరికొన్ని రోజుల్లో తేటతెల్లం కానుంది.
ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గొట్టిపాటి లక్ష్మి ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారనేది కొసమెరుపుగా కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు.